ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపునామములు మీ అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని మీ హృదయంలో ఏలనీయుడి అంటాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని మీ హృదయంలో ఏలుచుండనీయుడి. వాక్యం చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనమును మనం చదువుకుంటే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని మీ హృదయంలో ఏలుతుండాలి. ప్రియులారా, ఈ ఈ ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉన్నాం. ఈ లోకస్తులతో నుండి బయటకు వచ్చాం. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, నాశనములో నుండి బయటకు వచ్చేసాం. ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగంగా మనం ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అయితే ఈ లోకము ఆలోచించినట్లు, ఈ లోకము జీవిస్తున్నట్టు మనం జీవించడానికి, మనం ఆలోచించడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయంలో, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము మన హృదయాల్లో ఎవరి సమాధానం కావాలంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం కావాలి. ఒకప్పుడు పరిస్థితి మనం ఆలోచిస్తే ప్రియులరా, మరి ఆదామవ్వల విషయంలో మనం పరిశీలన చేస్తే, దేవుడు ఆదామును సృజించాడు, ఆదాము నుండి అవ్వను మరి సృజించాడు. ఆ తర్వాత వారిద్దరిని జతపరిచిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ప్రియులరా, మరి దేవుడు వారికి ఒక చక్కని ఆజ్ఞను ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అన్నాడు. ఈ ఆజ్ఞను ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకుని ఏం చేయాలంటే, దేవుడు అనుగ్రహించే సమాధానం ఆ హృదయంలో ఉన్నంత వరకు వారు, వాక్యము హృదయంలో ఉన్నంత వరకు వారు దేవుని కుమారులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, దేవునితో సావాసం చేసేటటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు, పరలోక పౌరసత్వం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, మరి అలాంటి పరిస్థితిలో మనం పరిశీలన చేస్తే, మరి ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని, వాక్యాన్ని బట్టి దేవుడు వారిని దేవుని కుమారులుగా తీర్చిదిద్దాడు, దేవుని వారసులుగా తీర్చిదిద్దాడు, పరలోక పౌరసత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దాడు. మరి ఇంత మహోన్నతమైనటువంటి ఆధిపత్యము కలిగినటువంటి ఆదాము అవ్వలు తమకు కలిగినటువంటి మహిమను, ఆ ఐశ్వర్యాన్ని, ఆధిపత్యాన్ని వాళ్ళు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే కొద్ది దినాల్లో జరిగింది ఏంటంటే, ఏదైతే వాక్యము ద్వారా వాళ్ళు మరి సమాధానంగా దేవునితో సమాధానం ఉండాలి, మరి ఈ లోకములో ఉన్న వాటన్నింటికంటే కూడా వాక్యము హృదయంలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవునితో సమాధాన స్థితి కలిగి ఉంటారు, పాపరహితులుగా ఉంటారు, నిర్దోషులుగా ఉంటారు. అలాంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితుల్లో దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సూచించబడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సాతాను ఏం చేశాడు? ఎంటర్ అయిపోయాడు. సాతాను ఎంటర్ అయిపోయి ఏం చేశాడు? వారిని మోసపుచ్చాడు. వాళ్ళని మోసపుచ్చి వారికి ఏం చెప్తున్నాడంటే, మీకు ఫలాన్ని తినొద్దన్నాడా? ఏదైనా తినొద్దనంటే, అవును, ఈ ఫలాన్ని తినొద్దన్నాడా? దేవుడు ఏదైనా చెప్పాడంటే, అవును చెప్పాడు. మరి ఫలాలు తినొద్దు అని చెప్పాడంట. ఫలాలు తినొద్దు అంటే, మరి అపవాది ఏం చెప్పాడు వాళ్ళకి? అపవాది ఏం చెప్పాడు? తింటే ఏం జరుగుద్దంటే చనిపోతారని చెప్పాడు దేవుడు అన్నాడు అని వీళ్ళు చెప్పారు సాతాన్తో. అప్పుడు సాతాను ఏమన్నాడు? మీరు చావరు అని మరి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించి సాతాను ఆజ్ఞను హృదయంలో పెట్టుకున్నారో, సాతాను ఆజ్ఞ ప్రకారం వాళ్ళు నడుచుకున్నారో, దైవత్వాన్ని పోగొట్టుకున్నారు, దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకున్నారు.
సాతాను ఎలా మోసం చేస్తున్నాడంటే, మీరు ఈ ఫలాన్ని తింటే ఏం జరుగుతుందంటే మీరు దేవతల వలె ఉంటారు అంటాడు. ఆల్రెడీ వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటంటే దేవు దేవు దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని పోలి ఉన్నారు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నన్ను చేద్దాం అనుకున్నాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సాతాను ఏం చెప్తున్నాడంటే మీరు దేవతల వలె ఉంటారు అని మోసం చేశాడు. మోసపోయారు. మోసపోయి వాళ్ళ హృదయంలో దేవుని సమాధానం కోల్పోయి లోకము వైపు తిరిగిపోయారు. అంటే వాళ్ళు స్వతంత్రంగా దేవునికి వ్యతిరేకంగా స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళే గొప్పవాళ్ళు అయిపోవాలనేటటువంటి ఆలోచన దుర్బుద్ధి వాళ్ళకి కలిగింది. దానికి ప్రతిఫలం ఏంటంటే దేవునితో సహవాసం అనేది కోల్పోయారు. దేవుని కుమారత్వాన్ని కోల్పోయారు. పరలోక పౌరసత్వాన్ని కోల్పోయారు. మరి పాపులుగా తీర్చబడినటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దేవుని సహవాసాన్ని కోల్పోయారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రియులారా, మనమై ఇప్పుడు ఈ ఈ- ఈ- ఈ లోకంలో ఉన్నటువంటి వారి పరిస్థితి మనం చూస్తే సమాధానం అంటాడు. సమాధానంగా ఉన్నామా అంటే సమాధానం. ఎందుకు సమాధానంగా ఉన్నారు? డబ్బు, అధికారము, పదవి, హోదా, ఉద్యోగము, పరపతి, లేకపోతే వ్యాపారము, ఇవన్నీ ఉన్నాయనుకుంటే సమాధానంగా ఉన్నాం అని అంటున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? దేనికి సంబంధించి? శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా మనకి ఎప్పటి వరకు ఉంటాయి అంటే మొందల గడ్డి వెళ్ళేంత వరకే ఉంటాయి. మనతో రావి. మనం చనిపోయి ఉంటే మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోతే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. నీతిమంతులుగా జీవిస్తే పరదేశకి వెళ్తారు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు. చనిపోయిన వాళ్ళు అనీతిమంతులుగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైనా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఏది తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచించి నేను అనే ఆత్మకు సమాధానం కావాలి. దేనికి అంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. ఆరని అగ్నిలో చావని ఆత్మకి చావు లేదు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి విడిపోయింది? దేవుల్లో విడిపోయింది. కాబట్టి ఆరని అగ్నిలో చావని ఆత్మ యుగ యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులరా. మరి అది తప్పించుకోగలిగిన నాడు మన హృదయాలకి సమాధానం, నెమ్మది కలుగుద్ది. మనకు ఒక ధీమా ఉంటుంది. ఏంటంటే నేను యేసుక్రీస్తు ఆయన మనము జీవించినను మృతి పొందినను మనము తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కోసం మృతి పొంది తిరిగి లేచాడు. కాబట్టి మనం బ్రతికినను ప్రభువారమే, చనిపోయిన కూడా ప్రభువారమే అనేసి మరణానికి భయపడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రియుల సమాధానము ఒకసారి ఆలోచించి ఇంట్లో మనకి నెలకి సరిపడా సామాను కొనేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత ధీమాగా ఉంటుంది, ఎంత సమాధానంగా ఉంటుంది కదా. అవును. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది శరీరానికి సంబంధించిన సమాధానం ఉంది. అయితే ఆత్మకి, మనిషి ఇద్దరు పురుషుల కలయికన శరీరము ఆత్మ, శరీరానికి సమాధానం. మరి ఆత్మకు సమాధానం కావాలా వద్దా అంటే ఈ ఆత్మకు సమాధానం మరి ఎలా దొరుకుద్ది? ఒకసారి ఆలోచించండి. ఎవరి దగ్గరికి రావాలి? ఎవరు మనకు అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు? ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే క్రీస్తును సంపాదించుకుని అంటాడు. పౌలు గారు ఏమంటాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. మనం సంపాదించుకోవాల్సిందేంటి? కార్లు, మిద్దులు, మేడలు ఇవి కాదు. అవి మనం చూస్తూ ఉన్నాం. కనురెప్పపాటి కాలంలో చాలా మంది చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, వయసోళ్ళు కాదు, ఎవరైనా సరే మనం చూస్తుంటే టీవీల్లో ఎంతో మంది ఏది భూకంపాలని, మరి వరదలని, వీటిల్లో యాక్సిడెంట్లని రకరకాలుగా చనిపోయేటటువంటి పరిస్థితి. మనిషి తాను తయారు చేసుకున్న ప్రతి వస్తువుకి గ్యారంటీ ఇస్తున్నాడు, కానీ మనిషికే గ్యారంటీ లేదు. ఎంతకాలం బతుకుతామో మనం చెప్పలేము. రేపు అనే దానికి రూపు లేదు. ఈ రోజే మన రోజు. కాబట్టి ప్రియులను ఒకసారి
ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని మన హృదయంలో క్రీస్తు అనుగ్రహించాడంట సమాధానం. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తము అప్పగించబడ్డాడు, మన నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడంటే ఎంతో, దానికి కొలత లేదు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసము వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన్నే అనుగ్రహించాడంట. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మనకి క్రీస్తు అనుగ్రహించు సమాధానం కావాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం బైబిల్లో ఒక మాట రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 31 నుంచి 39 వచ్చిన వరకు అక్కడ రాయబడిన మాట చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. చూడండి, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు విరోధి ఎవరు చెప్పండి? ఈ లోకంలో దేవుడు మన పక్షాన, దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి చెప్పండి, నీ వెనకాల ఎవరున్నారు? చిన్నపిల్లవాడు వెళ్తుంటే ఆయన తండ్రిని నాకు చీకటిగా ఉంది నువ్వు రా అంటాడు. తండ్రి పక్కన ఉంటే ఎంత ధైర్యంగా వెళ్తాడు కదా, అంత ధైర్యంగా వెళ్తాడు. మనం కొన్ని రకాలుగా కుక్కలను కూడా చూస్తాం. ఒక కుక్క గబు మీదకి వెళ్ళిపోద్ది మనం పక్కన ఉంటే, మనం పక్కన లేవనుకోండి ఎమ్మెల్యే వెనక్కి వచ్చేస్తుంది. అలాగే మనకి అమ్మాలు ఎవరున్నారో, మనకు తోడెవరు? మనం దేవుడే మన పక్షం. ఇట్లుండగా దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, మనకు విరోధి ఎవరు అంటాడు. ఎందుకంటే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుతీయని దేవుడు వెనుతీయక అందరి కొరకు ఆయన అప్పగించాడంట. యేసుక్రీస్తు అందరి కొరకు అప్పగించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రాకమునుపు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకములో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నాడు, వాక్యము దేవుడే ఉండెను. అంటే దేవునితో సమానముగా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము దర్శించుకుని మనిషిని పోలికలో ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ఒకసారి ఆలోచించండి. దేనికోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? మన కోసమేనా? అందరి కోసం ఆయన అప్పగించబడ్డాడంట. అందరి కోసం అంటే శరీరానికి కావలసిన వాటికే సుఖాలు అనుభవించిన సుఖాలని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు పరలోకానికి విడిచి ఈ లోకానికి వచ్చాడా? లేకపోతే నరకానికి వెళ్ళిపోయే ఆత్మను నరకం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా? యేసుక్రీస్తు సెలవులో రక్తాన్ని కార్చింది మన శరీరానికి కావలసిన కోరికలు తీర్చడానికే యేసుక్రీస్తు సెలవులో రక్తం కార్చాడా? లేకపోతే మనమే ఉన్న ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత నరకానికి వెళ్లకుండా ఉండటానికి యేసుక్రీస్తు సెలవులో ఆ రక్తం కార్చాడా? దేనికోసం రక్తం కార్చాడు? ఒకసారి ఆలోచించి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుతీయని దేవుడు అందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడు? సమస్తాన్ని ఇస్తాడంట. ఏంటది దేవుడిచ్చే సమస్తం? దేవుడు మనకిచ్చే సమస్తం ఏంటి? ఆయనతో కూడా సమస్తాన్ని ఇస్తాడంట. మనం ఎవరో క్రీస్తుతో కూడా శ్రమ పడిన క్రీస్తుతోని వారసులము అంటాడు. దేవుని ఐశ్వర్యంలో మనం పాలువారం. దేవునికి ఉన్న ఐశ్వర్యం ఏంటి? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎందుకు అంటే ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఆత్మకి సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ సాతాను ఏం చెప్తున్నాడు? బోధకులు ఏం చెప్తున్నారు? దేవుడు యేసుక్రీస్తు సెలవులో ఎందుకు చనిపోయాడంట? మన గొంతెమ్మ కోరికలు శరీరానికి బొందలోకి వెళ్ళిపోయాయి, కొద్ది కాలం ఉండి మరి నశించిపోయాయి. శరీరానికి కోసం యేసుక్రీస్తు సెలవులో బయలైపోయాడా? యేసు నమ్మండి మీకు అన్ని దొరుకుతాయి అంటున్నారు. ఒకసారి ఆలోచండి. లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? ఒక పక్క లోకం ఉంది, ఒక పక్క మన ఆత్మ ఉంది. మరి లోకమంతా ఇస్తానికి వచ్చాడా?
ఆత్మను నరకములని తప్పించడానికి వచ్చాడా? నరకములని తప్పి ఏది గొప్ప? నువ్వైన ఆత్మ ఎంత విలువైందో మనం ఆలోచిస్తే, మనమైన ఆత్మ ఈ లోకం అంతటి కంటే గొప్పది. ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఇక్కడ చెప్పండి ఒకసారి ఆలోచింది. మనమైన ఆత్మ శరీరం, మనం మనిషి చనిపోతే శరీరం ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది కదా. ఆ ఆత్మ యొక్క విలువ ఎంత విలువ ఒకసారి ఆలోచించింది. ఆత్మ యొక్క విలువ మరి లోకమంతటి కంటే ఎక్కువ ఉంది, గొప్పది. ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు, ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. అదే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము. అందుకనే ఆయన తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అంతా మన పాపాలకి శిక్ష విధించాడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడంట. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అన్నాడు. 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? రోమపత్రిక 8:34, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లోండి తిరిగి లేచిన వాడును, మనకు లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కోసం విజ్ఞాపన చేయుచున్న వాడును ఆయనే, చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అంటాడు. ఒకసారి ఆలోచింది. ఈ లోకంలో మనం యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకి కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా, దుఃఖం, ఈ బాధలు వస్తాయా? వస్తాయా రావా? మనం చాలా మంది బోధకులు, నేను మొదట్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభు నమ్ముకోండి మీ కష్టాలు పోతే, ప్రభు నమ్ముకోండి మీది పలానా. ఆయన ప్రభు నమ్ముకోక మునుపు ఏమీ లేదు, 4 ఇల్లు కట్టేశాడు, ఆయనకు ఉద్యోగం వచ్చేసింది, ఈయనకి అది వచ్చేసింది అంటే అని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించి ప్రభువు నమ్ముకుంటే ఏమవుతుంది? ఎవడైనా సద్భక్తితో బతకను ఉద్దేశించిన వానికి ఏమవుతాయంట? శ్రమలు వస్తాయి. క్రైస్తవుడు అయినందువల్ల శ్రమ పొందిన ఆ పేరును బట్టి ఆయన్ని మహిమపరచాలంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, హింస అయినను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరమైనను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏది ఎడబాపుద్ది? క్రీస్తు ప్రేమ నుండి. ఈ శ్రమ ఎంతకాలం ఉంటది? ఈ ఖడ్గం ఎంతకాలం ఉంటది? ఖడ్గం దేన్ని చంపుద్ది? ఖడ్గం దేన్ని చంపుద్ది? శరీరాన్ని చంపుద్ది, శరీరాన్ని చంపుద్ది. బైబిల్లో ఉంది. ఏది విలువ? ఆత్మని చంపగలరా? ఆత్మ ఎవరి చేతిలో ఉంటది? ఎవరు అధీనంలో ఉంటది? దేవుని అధీనంలో ఉంటది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటాడు. ఏది ఎడబాపుద్ది? ఒకసారి ఆలోచింది. చాలా మంది సంఘానికి వస్తా ఉంటారు. వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే, పక్క సంఘం వాడు వచ్చి 100 రూపాయలు ఇస్తానంటే వారానికి, ఆ 100 రూపాయల కోసం అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడ వాక్యం ఉన్నా లేకపోయినా ఈయనకి అనవసరం. వెళ్ళి అక్కడ కూర్చుంటే 100 రూపాయలు వస్తాయి. అక్కడ భోజనాలు పెడతారు. కొన్ని సంఘాల్లో ఆదివారం, శుక్రవారం, శనివారం భోజనాలు పెడతారు. అయితే గమనించండి ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఏది మన ఎడబాపుద్ది? శ్రమ, కష్టమా, ఇరుక, ఇబ్బంద, శోధన? క్రీస్తు ప్రేమ మనకు కావాలి. క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం అయిపోయాం అనుకోండి, మనం ఏం పోగొట్టుకుంటాం? రక్షణ పోగొట్టుకుంటాం. ఏం సంపాదించుకుంటాం? క్రీస్తు ప్రేమ నుండి మనం బయటికి వెళ్ళిపోతే ఏమొస్తుంది మనకి? శిక్ష, నిత్య నరకం వచ్చేస్తుంది. అందుకనే 36వ వచనంలో ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము, వదక సిద్ధమైన గొర్రెలమై ఉన్నాము అంటాడు అని చెప్పుకుంటూ 37వ వచనంలో, ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా వీటన్నింటి నుంచి అత్యధికమైన విజయము పొందాము. మన ప్రేమించిన వాని ద్వారా వీటన్నింటినీ మీద అత్యధికమైన విజయం పొందామంట. చూడండి, శ్రమ వచ్చిందా, కష్టాలు వచ్చిన పౌలు గారు ప్రభు నమ్ముకోక మునుపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? గుర్రాల మీద వెళ్ళాడు. తర్వాత ఏమన్నాడు? శ్రమ, కరువు, ఇబ్బంది, పరజనుల వల్ల శ్రమలు, స్వజనుల వల్ల శ్రమలు,
ఆ తర్వాత సముద్రములో వాడ పగిలిపోయింది, రకరకాల శ్రమలు. ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నా అంటాడు? సంఘము కోసము క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం ముందు నేను వహించుకొని పోతున్నాను, వహించుకొని పోతున్నాను అంటాడు. అందుకనే మనకి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏదొచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుండి ఈ శ్రమలే ఎడబాపు, ఎడబాపు. చాలా మంది కష్టాలు వస్తే మాయదారి దేవుడు నాకే వస్తాయి అంటారు. మాయదారి దేవుడు కాదు. ఇది ఎందుకు వస్తాయి శ్రమలు? శ్రమ, పరీక్ష, పరీక్ష ఓర్పు, ఓర్పు నిరీక్షణ కలిగజేయనని ఎరిగి శ్రమల్లో మహానందంగా ఉండాలి. మహానందం అదే చెప్పేది, నేను అదే చెప్పాను. ఏంటంటే లోకానికి క్రైస్తవులకి తేడా ఇదనమాట. లోకము ఈ లోక సంబంధమైన వాటిని బట్టి వాళ్ళు ఆశ్చర్యపడతారు, దాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. మరి వాటిని బట్టి వాళ్ళు అసహించే పరిస్థితి. కానీ మనం దేన్ని బట్టి అసహించాలి? దేవుని బట్టి అసహించాలి, దేవుని కృపను బట్టి అసహించాలి, దేవుని ప్రేమను బట్టి అసహించాలి. ఇక్కడ అంటాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను. 38వ వచనం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముతున్నాను. మనం రూఢిగా నమ్మాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదొచ్చినా కూడా ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి, దేవుడు మనల్ని ప్రేమించాడు, క్రీస్తుని పంపించాడు, తన సొంత కుమారుని మన కోసం బలిగా అర్పణగా అర్పించాడు. ఒకసారి ఆలోచించండి. మండు టెండల్లో పక్కింటి వాళ్ళు మన బాబుని పిలిచి, నాన్న ఓ పాలు ప్యాకెట్ పట్టరా, చుట్టాలు వచ్చారంటాడు. లోన్ నుంచి ఏమవుతుంది? ఏం సౌండ్ వస్తుంది? ఎండ వస్తుంది, కాళ్ళు కలిగిపోతే బయటికి ఎందుకు, కాళ్ళు తెచ్చుకుంటారులే, చూసుకుంటారులే అంటాం. మన పిల్లోండి కష్టపడనివ్వము, కష్టపడినవు. ఒకసారి ఆలోచించండి. దేవాతి దేవుడు తన సొంత కుమారుని మన కోసం బలిగా అర్పణగా అర్పించేశాడు. ఎంత ప్రేమ ఉంది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రియులారా, సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ప్రభునందు ఆనందించాలి. మరల చెప్పుతున్నానంటాడు, ఆనందించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4 నుండి 7 వచనాలు అక్కడ మనం పరిశీలన చేస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, మనం ఆనందించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభులోకి వచ్చామో, రక్షణ పొందేమో, ఆ రక్షణ కొనసాగిస్తున్నామో, కొనసాగించే పరిస్థితుల్లో మన వెనకాలే ఉంటాడు సాతానుగాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించి దేవుని ఎద్దుకు రండి, అపవాడు మీ ఎద్దు నుండి పారిపోతాడు. అందుకని ఇక్కడ ఏముంది? ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. మనకి విరోధి ఎవడు? ఎప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 4-7 వచనాలు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడే. ప్రభువు ఎక్కడున్నాడంట? సమీపంగా. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎక్కడో ఉన్నాడని ప్రార్థన చేస్తున్నారా? పక్కన ఉన్నాడని ప్రార్థన చేస్తున్నారా? ప్రభువు సమీపంగా, పరలోకం ముందున్న మా తండ్రి అని అంటున్నాం. అయినా కూడా మన ప్రార్థన వింటున్నాడా? ఆలకిస్తున్నాడా? ఆలకిస్తున్నాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి కూడా పడకూడదు గాని ప్రతి విషయంలోనూ ఏం చేయాలండి? ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ఇప్పుడు ఎవరికి తెలియజేయాలంటే మన విన్నపాలు పక్కింటి వాళ్ళకి తెలియజేయాలి. అంతేనా? ఇంట్లో సమస్యలు వస్తే ఏం చేస్తారు? పక్కోళ్ళకి చెప్పేస్తారు. ఆల్ ఇండియా రేడియో వెళ్ళిపోద్ది. లైన్ పలానంట 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 పలానంట. అలరైపోతామా? ఎవరికి చెప్పాలి? వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని దేవునికి ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమంటాడు? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములలోనూ మీ హృదయములకు తలంపులకు కావాలి. హృదయాలకి తలంపులకి కావాలి. సమస్య
ఇప్పుడు ఉన్న సమస్య హృదయముకు తలంపులకి కావాలి లేకపోవటమే. ఒకసారి ఆలోచించండి. లోకంలో ఉన్న ప్రజలను ఒకసారి మనం పరిశీలన చేస్తే, జైలుకి వెళ్ళిన వాళ్ళని ఒకసారి అడిగితే ఎందుక జైలుకి వెళ్ళామంటే, నా హృదయము నా తలంపులు నన్ను మోసం చేసినాయి, దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, ఇంకా రకరకాల పనులు చేశాడు. ఎందుకు చేశాడు? హృదయము తలంపులు దానికి కావలి లేకపోవటం. చేనికి కావలి ఉంటుందా? చేనికి కావలి చేనికి కంచి కడతాము మనం. మరి హృదయానికి తలంపులకి కంచి అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. హృదయం ఎలాంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదంటాడు. అందుకనే మనం పరిశీలన చేయాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? హృదయాన్ని హృదయం యొక్క తలంపులకి కావలి ఉంచుకోవాలి. ఎప్పుడు హృదయంకి కావలి ఉంటుంది? సమాధానం ఎప్పుడు వస్తుంది? పక్కోళ్ళు కారు కొట్టి అబ్బా వాళ్ళు కారు కొన్నారు, పక్కోళ్ళు మేడ కడితే అబ్బా వాళ్ళు మేడ కట్టారు. ఈ ఈ హృదయం ఏం చేస్తుంది? నేను ఎట్లా కట్టాలి, నేనేం చేయాలి, ఇంట్లో ఇంట్లో గొడవలు, ఇంట్లో సమస్యలు, ఇవన్నీ దేనికి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? హృదయం యొక్క తలంపులకి కావలి లేకపోవటమే. మన తృప్తి సమాధానము ఉన్నా లేకపోయినా ప్రభువులో ఉంటే మనకి ఈరోజు తిన్నా తినకపోయినా మనకి సమాధానం, నెమ్మది, ఆనందము. ఆ కుటుంబాలు, ప్రభువులో ఉన్న కుటుంబాలు ఎలా ఉంటాయి? చాలా సమాధానంగా ఉంటాయి. ఉన్నా లేకపోయినా, కట్టుకున్నా కట్టుకోకపోయినా. పక్కోళ్ళు బట్టలు కొన్నారు, పక్కోళ్ళు బంగారం కొన్నారు, పక్కోళ్ళు కారు కట్టారు, పక్కోళ్ళు ఇల్లు కట్టారు, పక్కోళ్ళు బండి కొన్నారు. సమాధానం లేదు లోకానికి. మీకైతే సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. మనకి సమాధానం ఉంది. ఒకసారి ఆలోచించండి. సమాధానం కావాలంటే దేవుని సమాధానం మనకు కావాలంటే ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాల్ని దేవునికి తెలియజేయండి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట ఎలాంటిది? సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడింది, కనికరంతో కూడా ఉన్నది, మంచి ఫలములతో నిండుకుని ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేదంట. పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడు అనుగ్రహించే జ్ఞానం. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే శరీర సంబంధమైన సాధకము ఎంతవరకు ప్రయోజనకరము? కొంతవరకే ప్రయోజనకరం. శరీర సంబంధమైన మనం అన్నీ నేర్చుకుంటున్నాం కదా. ఈ శారీరకంగా జీవనానికి అన్ని కోర్సులు ఉన్నాయి. చదువుకునే వాళ్ళకి రకరకాల కోర్సులు ఉన్నాయి. అవి సాధకం చేస్తున్నారు. అయితే ఎప్పటి వరకు పనికొస్తే అంటే శరీర సంబంధమైన సాధకం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంత మట్టికే ప్రయోజనకరము. కానీ దైవ భక్తి ఇప్పటి జీవపు విషయంలోనూ రాబో జీవపు విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమైనది. దైవ భక్తి కలిగి ఉండాలి. దేవుని విషయంలో భక్తి కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. పొద్దునే లేచి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. రాత్రి వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన హృదయాలకి తలంపులకి కావలి ఉంటాయంట. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. సంతృప్తి సహితమైన దైవభక్తి ఎలా ఉండాలంట? నాకేదో తక్కువైపోయింది అది కాదు. ప్రభులోకి వచ్చిన తర్వాత చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ వచనం కానించి కిందకి చదివితే 11 వరకు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటున్నాడు. సంతృప్తి అనేది ఉండాలి, తృప్తి అనేది ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి. ఇంకా మనం చూస్తున్నాం కదా, రోజు చూస్తున్నాం. చాలా మంది ఇంకా లక్షలు, కోట్లు సంపాదన. తృప్తి లేదు. ఎంత ఉన్నా కూడా తృప్తి లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు రక్తం చేత కొనబడిన వారి యొక్క మహిమ, వారి యొక్క ఆధిక్యత ఏంటంటే సంతృప్తి సహితమైన దైవభక్తి అంట. గొప్ప లాభ సాధకమై ఉన్నదా? గొప్ప లాభం. ఏది అంటే ఈ లోకంలో ఏది సంపాదించిన దాని అంతటికంటే గొప్ప
లాభసాధకమైంది అంటాడు అని చెప్పుకుంటాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకుని పోలేము అంటాడు. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి 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 సమాధానం ఉండాలి. తృప్తి మనసుని సమాధానపరచాలి, హృదయాన్ని సమాధానపరచాలి. తృప్తి అనేది కలిగి ఉండాలి. చాలు, మనకి ఉన్న దాంట్లో దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని బట్టి మనం జీవనాన్ని జరిగిస్తాం. మనకి ఏం కావాలి? జీవనమా, నిత్య జీవమా? నిత్య జీవం కావాలి. నిత్య జీవం కోసం మనం పోరాడాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమేయండి, వాటితో కూడా తృప్తి కలిగి ఉందము అనేసి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్త. ధనవంతులు ఉటుకు అపేక్షించి వారు శోధనలోను, ఊరిలోను, అవ్యక్తంలోను, హానికరములైన నానా విధములైన దురాశల్లోనూ పడుదురు. అవి మనిషినికి నష్టము కలగజేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇస్కరేతు యూదా విషయంలో ఏమైపోయింది? ఒకసారి ఆలోచించండి. ధనాపేక్ష యేసుక్రీస్తుని అమ్మేశాడు. ఒకసారి ఆలోచించి మరి ఇంకా మనం పరిశీలన చేస్తే ధనాపేక్ష అన్నయ్య సప్పిరాల విషయంలో ఏం జరిగింది? ఇంతకే అమ్మారంటే అవును, ఇంతకే అమ్మాం. గాడి సీమోను విషయంలో ఏమైంది? గాడి సీమోను ధనంతో దేవుని వరాన్ని కొనాలని ప్రయత్నం చేశాడు. నీ వెండి నీతో కూడా నశించిపోద్ది, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుతుంది అనేసి అక్కడ చెప్పాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకునేది అనేసి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలి. కొన్నాటిని విసర్జించాలి. క్రైస్తవులు కొన్నాటిని వీటిని విసర్జించాలంటాడు. అంటే ధనాపేక్ష, ధనము కలిగి ఉండటం పాపం కాదు, ధనము ఉండటం పాపం కాదు. ధన అపేక్ష కోరిక, దానికోసమే బతుకుంది. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. అందుకనే దైవజనుడు వీటిని విసర్జించాలి. చూడండి, పొద్దున్నే విసర్జనకి వెళ్తాం మనం. రోజంతా తిన్న తర్వాత పొద్దున్న విసర్జనకి వెళ్ళకపోతే ఏమవుతుంది? బాడీ పాయిజన్ అయిపోద్ది. కొన్ని రోజులు విసర్జన వెళ్ళకపోతే పాయిజన్ అయిపోద్ది. అందుకనే ఇవన్నీ విసర్జించాలి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించడే అంటే విడిచిపెట్టి పారిపోము. మరి నీతిని, భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. నీతి, భక్తి, ఓర్పు, ప్రేమ, సాత్వికాన్ని సంపాదించుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి? ధనమా, నీతి, ప్రేమ, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ సంపాదించుకోవాలి. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనం పరిశీలన చేద్దాం. మనం మూలవాక్యం ఏంటి? క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని మీ హృదయంలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం కావాలి హృదయంలో. హృదయంలో ఏదొచ్చినా కూడా మనం మాట్లాడితే హృదయం అనేది మంచి ధనానిదంట. హృదయం అనే మంచి ధనానిది, అదే చెడ్డదన్నది కూడా ఉంటుందంట. హృదయం అనే చెడ్డదన్నది. ఏ దన్నిధిగా ఉండాలి? హృదయము మంచి ధనానిధిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. హృదయము యొక్క తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి తెలుస్తాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు గమనిస్తా ఉన్నాడు. మనం లైవ్ లో చూస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా. ఈ టీవీలో ఎక్కడో జరుగుతుంటే ఇక్కడ చూస్తున్నాం కదా. మన జ్ఞానానికే అక్కడో జరుగుతుంటే ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం. దేవుడు హృదయమును అంతరంగానే దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పై రూపాన్ని మాత్రమే కాదు. మరి మన హృదయము దేవుని ఎదుట ఎలాంటిదిగా ఉంది? ఒకసారి ఆలోచించుకోవలసిన. క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఉందా? మనకి ఏదైనా తక్కువైపోయింది, మనకి ఇంకేదైనా కావాలి అనేది ఉందా? దేవుడు మన పక్షంలో ఉండగా మనకి దేవుడు శ్రమ అయినా, హింస అయినా, కరువు అయినా, ఉపద్రవమైన అట్టిది మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరం అనే రూఢిగా నమ్ముతున్నాను. చూడండి, ఇలాంటి ధైర్యము మనకు కావాలి. దైవభక్తి అంట మరి ఈ లోక విషయంలోనూ రాబో లోక విషయంలో కూడా ప్రయోజనకరమైనది ఉందంట.
మరి ఏం కావాలి మనకి? ఒకసారి ఆలోచించండి, మనకి ఏం కావాలి? దేవుడు మనకి ఏమి ఇస్తానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు? ఏమిస్తానికి? శరీరానికి కావలసిన వాటిని ఇవ్వడానికి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడా? యేసుక్రీస్తు సెలవులో బలైపోయింది మన శరీరాలకి కావలసిన వాటిని సమకూర్చడానికి యేసుక్రీస్తు సెలవులో బలైపోయాడా? లేకపోతే ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండటం కోసం ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సెలవులో బలైపోయాడా? ఒకసారి ఆలోచించండి. శరీరానికి కావలసిన వాటన్నింటినీ దేవుడు అన్ని ఇచ్చేశాడు, ఇంకా ఇవ్వాల్సింది ఏం లేదు, అన్ని ఇచ్చాడు. మొదటి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం చూసుకుంటే 1వ అధ్యాయంలో దేవుడు అన్నింటినీ కలిగజేశాడు. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే. గాలి, ఎండ, వాన, చెట్లు, పళ్ళు, పువ్వులు, ఇవన్నీ కూడా సముద్రాలు, సెలయేళ్ళు, కొండలు, ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. మన కోసం అంటే శరీరం కోసం. మరి ఆత్మ కోసం దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. ఇప్పుడు మనం క్రీస్తుని సంపాదించుకోవాలి, క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవు. కాబట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని మన హృదయంలో ఏలుతుండాలి. ఆ సమాధానం మన హృదయంలో ఏలటం అంటే మన హృదయాన్ని ఏలేది ఎవరు అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఒకసారి మన హృదయం చెడు తలంపులు వస్తే క్రీస్తు అనుగ్రహించే సమాధానం, మనకు నిత్యజీవం ఉంది, మనకు పరలోకం ఉంది. ఇవంతా ఇంకా కొన్ని రోజులే ఈ శరీరం అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోలేదంట మోషే గారు ఆ రోజు. అల్పకాలం మన శ్రమలు, క్షణకాలము ఉండేటటువంటి చులకన శ్రమలు అంటున్నాడు. ఈ శ్రమలు అనుభవించే ఈ శ్రమల్లో మనం ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. అప్పుడు ఏం జరుగుద్ది? మనకి నిత్య జీవము. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తూ ఉంటాం. మన దీన శరీరము తన మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా మార్చబడుతుందంట. మనల్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. ఇంత మహిమ ఆధిపత్యము కలిగినటువంటి వారే ఈరోజు క్రైస్తవులు. మనము ప్రత్యేకించబడిన వారు, చీకట్లో ఉండే వెలుగులోనికి సాతాను అధికారంలో దేవుని వైపుకి మరల్చబడినటువంటి వారు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన మాటలు, మన క్రియలు ప్రత్యేకించబడినటువంటివిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? సాతాను ఎన్నో రీతిలుగా మనకి ఏం చేస్తున్నాడు? అవ్వను మోసపరిచినట్లు మన మోసపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు, లోకాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి గల వారై మీ విరోధి అయిన అపవాదిని ఏం చేయాలి? ఎదిరించి దేవుని ఎద్దుకు రండి, అప్పుడు వాడు మీ దీనిని పారిపోతాడు. కాబట్టి మనం స్థిర విశ్వాసంతో, నిశ్చలమైనటువంటి విశ్వాసంతో యేసుక్రీస్తు రక్షకుడు, దేవుని కుమారుడు, ప్రభువు నా పాపాల కోసం సిలువలో బలైపోయాడు అనేసి మనం విశ్వసించి మనం ఆ క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా మనం కలిగి ఉన్నటువంటి ఈ రక్షణను భయంతో వణుకుతో కొనసాగించవలసినటువంటి అవసరం మనకి ఉంది. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.